హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి నరేష్ వరల్డ్. 2025 సంవత్సరంలో నేను మొదటిసారిగా పెట్టిన మామిడికాయ పచ్చడి అదేనండోయ్ ఆవకాయ. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నాకైతే నోరూరిపోతుంది ఎప్పుడెప్పుడు తిందామా అనేసి. మా వారు ఇలా మామిడికాయలను తీసుకొచ్చారో లేదో నేను అలా చకచకా మామిడికాయ పచ్చడి పెట్టేశాను. నేనైతే మామిడికాయ పచ్చడి పెట్టడం ఫస్ట్ టైం అండి. ఎలా ఉంటుందో చూడాలి. మామిడికాయ పచ్చడి పెట్టిన తర్వాత 1 డే నుండి వెయిట్ చేస్తున్నానండి ఈగర్గా ఎప్పుడెప్పుడు తిందామా అనేసి. 1 డే తర్వాత చూస్తే మామిడికాయ పచ్చడి మంచిగా గ్రేవీతో రెడీ అయిపోయింది. ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని మొత్తం కలిపేసుకున్నాను. ఇప్పుడు ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి చెప్తాను. ఇప్పుడు అన్నం పెట్టుకున్నానండి. వేడన్నంలోకి మామిడికాయ పచ్చడి అంటారు, కానీ వేడన్నం అయితే ఏంటి, చద్దన్నం అయితే ఏంటి, మామిడికాయ పచ్చడి ఉంటే చాలండి, మంచిగా కడుపు నిండా అన్నం తినేస్తాము. చూడండి, నేనైతే ఇక్కడ అన్నము మామిడికాయ పచ్చడి వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క మామిడికాయ ముక్క తీసుకొని కారం అంతా అన్నంకి పట్టే విధంగా కలుపుకుంటున్నాను. చూడండి, కారం కొద్దిగా తిక్కుగా కలుపుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. మంచిగా తిక్కుగా అన్నంకి పట్టే విధంగా కలుపుకొని తింటుంటే ఉంటుంది అండి. అబ్బాబాబాబా. ఇప్పుడు ఒక్కొక్క ముక్క పెట్టుకొని ఒక ముద్దలోకి ఇలా తింటున్నాను. ఆహా, సూపర్ ఉందండి. అమృతంలాగా అనిపించింది. అమృతం టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానండి, అమృతం కంటే బాగుందనే చెప్పొచ్చు. వేరే లెవెల్ అండి. మామిడికాయ పచ్చడి మొత్తం తినేసే అంత ఉందండి. కాకపోతే అయిపోతుందనేసి కడుపు నిండా అన్నం తినేసాను మామిడికాయ పచ్చడితోటి. చూడండి, మరొక ముక్క పెట్టుకొని అన్నాన్ని ఆస్వాదిస్తున్నాను. అబ్బబ్బబ్బా, చాలా బాగుంది అండి, చాలా బాగుంది. అసలు మాటలు రావట్లేదు చెప్పడానికి, అంత బాగుంది. నేనైతే కడుపు నిండా తృప్తిగా భోజనం చేశాను. మీరు ఈ సంవత్సరంలో మామిడికాయ పచ్చడి పెట్టుకున్నారా? పెట్టుకున్న వాళ్ళైతే కామెంట్ చేయండి, పెట్టుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.